అసలు ఈ ప్రేమే అనే ప్రయాణం ఎలా మొదలైంది? ఒకసారి పాడాలని అనిపించింది. ఎలాంటి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? సాయి శ్రీకాంత్ అని మ్యూజిక్ డైరెక్టర్, ఇలా ఒక సాంగ్ నేను పాడదాం అనుకుంటున్నాను. అసలు ఇది శ్రీకాంత్ అడ్డాల గారి వరకు ఎలా వెళ్ళింది? అప్పుడు చాలా హ్యాపీగా ఉంది. ఒక 18 ఏళ్ల కుర్రాడు తన ప్యాషన్ని వెతుక్కుంటూ టీ సిరీస్ వరకు ఎలా వెళ్ళాడు? అంతా మమ్మీ క్రెడిట్ అన్న. 15 to 20 స్టోరీస్ రాసి ఉన్నాయి. ఒక 15 to 20 స్టోరీస్ మీ దగ్గర రెడీగా ఉంటారు. అంటే నా ఏజ్ ఇప్పుడు నేను వెళ్ళినా కూడా. హాయ్, హలో, వెల్కమ్ టు సమయం తెలుగు. దిస్ ఈజ్ విజయ్ మురళీకృష్ణ. మనలో టన్నులు టాలెంట్ ఉండొచ్చు, కానీ దాన్ని ప్రూవ్ చేసుకునే సమయం, అదృష్టం, అవకాశం అన్నీ దొరకవు. చాలా అరుదు కూడా అలా. కానీ ఒక 18 ఏళ్ల కుర్రాడు తన టాలెంట్ని, ప్యాషన్ని నిరూపించుకునేందుకు వచ్చిన ఒక అవకాశాన్ని ఒక గోల్డెన్ ఛాన్స్గా మలుచుకున్నాడు. ఏకంగా టీ సిరీస్ ప్రొడక్షన్లో ఆ సాంగ్ లాంచ్ అయింది. ప్రేమే అని సాగే ఈ సాంగ్ ఇప్పుడు యూట్యూబ్లో మంచి గుర్తింపు దక్కించుకుంది. మరి ఆ కుర్రాడు మనోగతం ఏంటి? అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది? ఈ ప్రేమే అనే సాంగ్కి అసలు స్టార్టింగ్ పాయింట్ ఎక్కడ జరిగింది? తన ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? భవిష్యత్తులో ఏం చేయాలనుకుంటున్నాడు? తనకి యాక్టింగ్ అంటే ఎంత ప్యాషన్? ఇవన్నీ కూడా తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. హాయ్ శశి, హాయ్ అన్న, వెల్కమ్ టు సమయం తెలుగు. ముందుగా కంగ్రాచులేషన్స్ మీకు. థ్యాంక్ యూ. ప్రేమే అనే ఈ సాంగ్ టీ సిరీస్ ద్వారా వచ్చింది. అంటే ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ మీ సాంగ్ని లాంచ్ చేయడం అనేది మీకు ఫస్ట్ మీ ఫీలింగ్ ఏమనిపించింది అప్పుడు? చాలా హ్యాపీగా ఉన్నాను. నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు మమ్మీతో చెప్పాను, ఓకే, ఈ సాంగ్ టీ సిరీస్లో వస్తే బాగుంటుందమ్మా, అందరు హీరో సాంగ్ అందులోనే వస్తుంది కదా అని అడిగాను. జస్ట్ నార్మల్గా అడిగినట్టు అడిగాను. ఇంకా నేను ఆ సాంగ్ గురించి ఇంకా అంత పట్టించుకోలేదు. కాలేజ్ స్టడీస్లో ఉన్నాను. మమ్మీ ఏమో ఒకరోజు కాల్ చేసి రీసెంట్గా, అంటే ఒక 1 month బ్యాక్, టీ సిరీస్ వాళ్ళు తీసుకుంటున్నారు అని పాట అని చెప్పి అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది. నేను ఏదో నార్మల్గా చిన్న పిల్లడు అడిగినట్టు మమ్మీని అడిగాను అంతే. మమ్మీ టీ సిరీస్ వాళ్ళు. అసలు ఈ ప్రేమే అనే ప్రయాణం ఎలా మొదలైంది? ప్రేమే అనే సాంగ్ జర్నీ మీరు ఎప్పుడు, అసలు ఈ థాట్ ఎప్పుడు వచ్చింది ఈ సాంగ్ రాయాలని? అలా ఏమన్నా అంటే నాకు ఒకసారి పాడాలని అనిపించింది. ఓకే, అంటే పాడడం కోసం అని నేను రాసుకున్నాను సాంగ్. జనరల్గా రైటింగ్ అనేది నా ఇంట్రెస్ట్ కాదు, యాక్టింగ్ అనేది నా ప్యాషన్. సో నేను పాట కూడా ఒకసారి పాడితే బాగుంటుందని జస్ట్ ట్రయల్ ఇచ్చాను అనమాట. సాయి శ్రీకాంత్ అని మ్యూజిక్ డైరెక్టర్, తన దగ్గరికి వెళ్ళి ఇలా ఒక సాంగ్ నేను పాడదాం అనుకుంటున్నానంటే ట్యూన్ అన్నీ అంకులే ఇచ్చి ఇంకా సాంగ్ రాసాను దాని మీద. తర్వాత మమ్మీ సాంగ్ ఇలా ఉందంటే సాంగ్ చాలా బాగుందిరా, మరి దీని వీడియో సాంగ్ అయితే బాగుంటుంది, ఏదైనా చేయగలము, ఉట్టి సాంగ్ అంటే అయితే ఎలాగో నాకు యాక్టింగ్ అంటే ప్యాషన్ కదా, అలా చేద్దామంటే సరే చెయ్యి అని చెప్తే మమ్మీ ఎంకరేజ్ చేసింది అనమాట. అప్పుడు బీటెక్కి ఫస్ట్ ఇయర్కి వెళ్ళక ముందు, అంటే గ్యాప్ ఉంటుంది కదా ఇంటర్కి బీటెక్కి హాలిడేస్లో, ఆ గ్యాప్లో నేను సాంగ్ చేసేసి వెళ్తూ ట్రైన్ దగ్గర నేను చెప్పాను మమ్మీ దగ్గరికి, మమ్మీ ఈ సాంగ్ టీ సిరీస్లో వస్తే బాగుంటుందని సరదాగా చెప్పాను. మమ్మీ ఏమో ఒకరోజు సీరియస్గా కాల్ చేసి టీ సిరీస్లో వస్తుందని సాంగ్ అని చెప్పాను. అప్పుడు చాలా హ్యాపీగా. టీ సిరీస్ అంటే నాకు చాలా చిన్నప్పటి నుంచి మన సినిమా హీరో పాటలన్నీ అందులోనే కదా మనం చూస్తాం. అది ఒక డ్రీమ్ అనమాట. 18 years ఏజ్లో నేనే ఫస్ట్ పర్సన్ అని అంటున్నారు. ఓకే, టీ సిరీస్లో ఇంత తక్కువ ఏజ్లో లాంచ్ అయింది. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా ఈ సాంగ్ లొకేషన్స్ అవి కూడా చాలా బాగున్నాయి. యాక్చువల్గా ఈ సాంగ్ షూటింగ్ అంతా ఎక్కడ జరిగింది? షూటింగ్ అంతా హైదరాబాద్లోనే. బొటానికల్ గార్డెన్, ట్యాంక్ బండ్ దగ్గర, ఇక్కడ దుర్గం చెరువు బ్రిడ్జ్ దగ్గర. సాంగ్లో చూస్తే మొత్తం హైదరాబాద్ లొకేషన్స్ చాలా, అంటే మనకి తెలిసిన లొకేషన్సే కానీ చాలా కలర్ఫుల్గా అన్నీ, చాలా ఫ్రెష్నెస్ ఉంది ఆ సాంగ్లో, అలా అనిపించింది. డిఓపి, డైరెక్టర్ వాళ్ళందరూ చాలా సపోర్టివ్గా. ఓకే, మీకు అసలు ఈ ప్యాషన్ ఎప్పటి నుంచి మొదలైంది? అంటే ఇలా సింగింగ్, రైటింగ్ కానీ, మీరు యాక్టింగ్ అంటే మీకు ప్యాషన్ అని చెప్పారు ఇందాక.
అసలు దీని గురించి ఎప్పుడు ఆలోచించారు మీరు? అంటే ఇలా ఇండస్ట్రీ వైపు వద్దామని కానీ, ఇలా ఏదైనా రాయాలి క్రియేటివ్ ఫీల్డ్లోకి ఎప్పుడు వద్దామని అనిపించింది? అంటే స్కూల్ ఏజ్లో ఎక్కువ మూవీస్ చూసేవాడిని అన్న. ఓకే. నాకు రెండే నావిగేషన్స్, ఐదర్ స్టడీస్ లేకపోతే మూవీస్. ఓకే. అంటే ఎక్కువ టైం నేను స్కూల్లోనే చదువుకుంటాను, ఇంటికి వచ్చాక ఎక్కువ చదువుకోను. ఇంటికి వచ్చాక ఎక్కువ టీవీలో మూవీస్ డాడీతో పాటు మమ్మీతో పాటు ఎక్కువగా చూసేవాడిని. ఆ మూవీస్ చూస్తే ఏమనిపించదు అంటే నాకు ఇలాంటి స్టోరీస్ మనం కూడా రాయొచ్చు కదా, ఇలా మనం కూడా యాక్ట్ చేయొచ్చు కదా, బాగుంటుంది కదా అని ఎవరికైనా థాట్ వస్తుంది. అలా నాకు ఏమైనా చిన్న చిన్న థాట్స్ వస్తే దాన్ని నేను స్టోరీలో రాసేసుకుంటాను. ఓకే. అలా అయితే ఇప్పటివరకు మీరు రాసిన స్టోరీస్ ఉన్నాయా? ఏమైనా స్టోరీస్ రాసారా? చాలా, అంటే ఒక 15 to 20 స్టోరీస్ రాసి ఉన్నాయి. ఒక 15 to 20 స్టోరీస్ మీ దగ్గర రెడీగా ఉన్నాయి. అంటే నాకు ఏదైనా థాట్ వస్తే అది మూవీలో స్టోరీలో రాసేసుకుంటాను. అంటే ప్రాపర్ స్క్రిప్ట్ లా కాదు, కానీ ఆ థాట్స్ అన్ని కంబైన్ థాట్స్ అన్ని ఒక దగ్గర స్టోరీ అవుట్లైన్ అయితే మీ దగ్గర రెడీగా. మరి ఈ సాంగ్ అయిన తర్వాత కానీ ఎప్పుడైనా మీరు ఎవరినైనా ఇండస్ట్రీలో అప్రోచ్ అయ్యారా? అంటే స్క్రిప్ట్ రైటింగ్ కానీ ఏమైనా యాక్టింగ్ విషయం అలా అప్రోచ్ లేదు. నేను అంటే ఇప్పుడు కంప్లీట్ బీటెక్ మీద ఉందన్న. ఓకే. కానీ ఎవరైనా నన్ను మీరు మూవీలో యాక్ట్ చేస్తారు, మీకు అంటే నాకు ఏదైనా రోల్ ఇస్తానంటే ఖచ్చితంగా చేస్తాను. ఓకే. ఇంకా ఇప్పుడు బీటెక్ చదివే మీరు మీ ప్యాషన్ని అసలు ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? డైరెక్షన్ అనేది నా ఇంట్రెస్ట్ కాదన్న, యాక్టింగ్ ఇంకా స్టోరీ రైటింగ్ అనేది నా ఇంట్రెస్ట్. ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఒక సాఫ్ట్వేర్ వేలో ఆలోచిస్తే బ్యాక్ ఎండ్ అనేది స్టోరీ, ఫ్రంట్ ఎండ్ అనేది హీరో. అంటే ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ లాగా బాగుంటుంది అని థాట్. అలా కాకుండా వేరే స్టోరీస్ కూడా నాకేమైనా నచ్చితే నేను చేస్తాను. అలానే ఇప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ ఆల్బమ్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి కదా. అంటే హిందీలో ఆల్రెడీ ఎప్పటి నుంచి ఉన్నాయి, తెలుగులో కూడా ఈ మధ్య కాలంలో బాగానే ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు మీరు చేసింది కూడా అలాంటి ఒక ఆల్బమ్ వీడియో సాంగ్. ఇప్పుడు ఇలాంటివి ఏమన్నా ఇంకా కంటిన్యూ చేయాలి అలా ఏమైనా థాట్ ఉందా? ఇలా ఇండివిజువల్ ఆల్బమ్స్ అంటే నాకు మళ్ళీ చేయాలనిపిస్తే చేసేస్తానన్న సాంగ్. ఓకే. మూవీ చేయాలని ఎవరైనా ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నా నేను మూవీ ఏది బాగుంటే, ఏది బెటర్ ఎంటర్టైనింగ్ ఉంటే అది చేద్దాం. ఓకే. అసలు ఖాళీ టైంలో మీరు ఇలా ప్యాషన్ని కంటిన్యూ చేసి అలానే స్టడీస్ని కూడా మేనేజ్ చేయడం అనేది అసలు ఇది చాలా డిఫికల్ట్ విషయం కదా చాలామందికి. దాన్ని ఎంత సింపుల్గా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఢిల్లీలో ఉండేటప్పుడు స్టడీస్ అన్న కంప్లీట్. ఓకే. హైదరాబాద్కి వచ్చినప్పుడు కంప్లీట్ మూవీస్. ఇంకా మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అది అసలు ఎలా సపోర్ట్ చేశారు మీ పేరెంట్స్? అంటే చాలా ఇష్టం అన్న. ఓకే. ఇంకా నేను యాక్టర్ అవుతానంటే డిస్కరేజ్ అయితే చేయదు మమ్మీ. ఓకే. వీళ్ళైతే ఎంకరేజ్ చేస్తారు మమ్మీ. కానీ ఏంటంటే ఇప్పుడు స్టడీస్లో ఉన్నాను కదా, స్టడీస్ని దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతా అన్న నమ్మకం మమ్మీకి ఉంది. కాబట్టి ప్రేమే అన్న సాంగ్ ఫస్ట్ ఒప్పుకున్నాను మమ్మీ. ఇప్పుడు నాకు వచ్చిన ఆపర్చునిటీస్ని బట్టి నేను రెండింటిని బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. ఇక ఈ వీడియో సాంగ్లో బాగా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే చివరిలో శ్రీకాంత్ అడ్డాల గారు చిన్న నోట్ వాయిస్ వినిపించింది. అంటే చాలా మందికి అంటే ఆయన వాయిస్ చాలా మందికి నోటెడ్ అది. అంటే ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ఇవన్నీ కూడా ఇలాంటి సినిమాలన్నీ చాలా రియలిస్టిక్ గా న్యాచురల్ గా ఉంటాయి. ఆ వాయిస్ సడన్ గా విన్నప్పుడు చాలా మంది షాక్ అయ్యారు అనమాట. అసలు ఇది శ్రీకాంత్ అడ్డాల గారి వరకు ఎలా వెళ్ళింది ఆయన వాయిస్? మా ఫాదర్ ఇంకా శ్రీకాంత్ అడ్డాల చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్ అన్న. ఓకే. ఓకే. మా ఫాదర్ ఎంబీఏ చేసి లైక్ జాబ్ చేసిన టైంలో మా ఫ్రెండ్ పిలిచారని ఇంకా అన్ని వదిలేసి ఫ్రెండ్తో ట్రావెల్ చేస్తున్నారు. ఓకే. నాకు చిన్న అంటే పరిచయం ఉందన్న శ్రీకాంత్ అడ్డాల అంకుల్. నేను ఒకసారి ఈ సాంగ్ అయిపోయిన తర్వాత చూపించి అంకుల్ మీ ఒపీనియన్ చెప్పండి అంటే, విజయం కోసం ప్రయత్నించే వాడికి ప్రేమానుబంధాలు ఎప్పుడు తోడుగా ఉంటాయి అన్న లైన్ చెప్పారన్న. ఓకే. అంకుల్ని అదే లైన్ నేను అందులో పెట్టుకోవచ్చా అని అడిగితే ఖచ్చితంగా ఉంది. దీన్ని ఈ వీడియో సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు వచ్చిన ఇప్పటివరకు ది బెస్ట్ కాంప్లిమెంట్ ఏమనిపించింది మీకు? అంటే ఇది బాగా అంటే ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. అంటే నేను ఎప్పుడు నా వాయిస్ని అబ్జర్వ్ చేయలేదు, అంటే నేను ఎప్పుడు అంత వినలేదు. ఓకే. వాయిస్ బాగుంది అని ఇప్పుడు అంటున్నారు. ఓకే. అంటే ఫ్యూచర్లో నేను ఎలాగో యాక్టింగ్ అన్న ప్యాషన్ ఉంది కాబట్టి డైలాగ్స్ డెలివరీ వాటికి కూడా బాగా పనిచేస్తుంది అన్న. ఓకే. అయితే మీరు సంగీతం కానీ ఏం నేర్చుకోలేదు? నేర్చుకోకుండా పాడమంటే పాడతాను. ఇది ఫస్ట్ సాంగ్? ఇది నా ఫస్ట్ సాంగ్.
ఓకే ఓకే. మీరు నార్మల్గా ఎక్కువగా హమ్ చేసే సాంగ్ ఏమైనా ఉందా, అంటే బాగా ఇష్టమైన సాంగ్, అది ఒక్కసారి మా కోసం ఆడియన్స్ కోసం ఏమైనా పాడతారా అలా చిన్నగా ఒక 2-3 లైన్స్ అలా? కొరా కొరా కోపమేలా చురా చురా చూపులేలా మనోహరి మాడిపోనా తోడుకిస్తే అరే అని జాలి పడవే పాపం కదే ప్రేయసి ఉహు అని చల్లబడవే మోసి పిశాచి ఉహు అలా తిప్పుకుంటూ తూలిపోకే ఊర్వశి ఓహో అలా నవ్వుతావే మీసం మెలేసి ఎన్నాళ్ళింకా ఊరికే ఊహల్లో ఉంటాం పెంకి పిల్ల చాలే ఇంకా మానుకో ముందు వెనక చూసుకొని పంతం. అయితే సంగీతం అంటే నేను నాకు సింగింగ్ ఏం నేర్చుకోలేదండి, నాకు ఎవరైనా పాడమంటే పాడతాను ఇలా అంతే. ఇలా మీరు మీ సాంగ్ టాలెంట్ని ఎప్పుడైనా మీరు పాడే విధానాన్ని ఫస్ట్ మెచ్చుకున్నది ఎవరు, అంటే దాన్ని తీసింది ఎవరు బయటికి, అంటే బాగా పాడుతున్నారని చెప్పింది అలా? మా ఫ్రెండ్స్. నేను స్కూల్లో నార్మల్గా హోంవర్క్ రాస్తూ అలా పాడుతూ ఉంటున్నప్పుడు అరే బాగా పాడుతున్నావు పాడచ్చు కదరా అంటే అవునా నిజంగా అని డౌట్ వచ్చేది. నేను సంగీతం నేర్చుకోలేదన్న, ఫ్రెండ్స్ మా మదర్ ఎంకరేజ్ చేయడం వల్లే సాంగ్. ఎప్పుడైనా స్టేజ్ షోస్ అలాంటివి ఏమైనా ఇచ్చారా ఇలా సాంగ్స్? మా అంటే ఫ్రెషర్స్ పార్టీ అప్పుడు బెనెట్ యూనివర్సిటీ ఒకసారి ఇచ్చాను. ఓకే. ఇంకా అంటే మీరు ఇప్పుడు చదివేది అయితే బీటెక్ కదా, ఇప్పుడు అందులో బీటెక్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి అన్నారు కదా, దానిపైన ఎక్కువ ఉంటుంది అనేసి అన్నారు స్టడీలో. ఇప్పుడు యాక్చువల్గా ఫ్యూచర్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేసి అంటూ ఉంటారు, అంటే మన జాబ్స్ కూడా చాలా రీప్లేస్ అయిపోతాయి దాంతో అని చెప్పి. అంటే అంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్న ఒక ఫీల్డ్ కదా అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే దాన్ని వదిలేసి మీ ప్యాషన్ వైపు మీరు వెళ్తాను అన్నప్పుడు దాన్ని ఎలా రిసీవ్ చేసుకున్నారు మీ పేరెంట్స్ అలా? అంటే అన్న దాన్ని వదలాలని లేదన్న. ఓకే. నాకు యాక్టింగ్ మీద ఎంతైతే ప్యాషన్ ఉందో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఏఐ మీద అంతే ప్యాషన్ ఉంది. అంటే స్టార్ట్అప్ మీద కొన్ని థాట్స్ ఉన్నాయి అన్న, వాటిని అంటే యాక్టింగ్ అంటే రెండు ఇష్టమే, సో రెండు చేయాలనుకుంటున్నాను. నేను ఏదైనా నా ఐడియాలజీ ప్రకారం ఏదైనా స్టార్ట్అప్ పెట్టేసి అది ఫైనాన్షియల్గా సెటిల్ అయిన తర్వాత కంప్లీట్ మూవీ సైడ్ వచ్చేద్దామని ప్లాన్ ఉంది. మధ్యలో ఆపర్చునిటీస్ వచ్చినా కూడా వదలకుండా చేద్దామని. ఓకే. అంటే మీరు పూర్తిగా మీ కాన్సన్ట్రేషన్ స్క్రిప్ట్ రైటింగ్ లేకపోతే యాక్టింగ్ మీద అలా దేనిపైన మీకు ఎక్కువ ఇష్టం ఉంది అలా? అంటే అన్న నా స్టోరీస్ అంటే నాకు ఇష్టం. ఓకే. అలా అని నాకు యాక్ట్ చేయడం ఇంకా ఇష్టం. అంటే నా స్టోరీస్లోనే కాదు వేరే స్టోరీస్లో కూడా యాక్ట్ చేయడం అంటే ఇంట్రెస్ట్. మీకు బాగా ఎక్కువ ఇష్టమైంది అయితే యాక్టింగ్. ఇంకా మీరు ఫ్యూచర్లో రాయాలనుకుంటుంది కానీ ఇలా ఏమన్నా దీన్ని కంటిన్యూ చేద్దామని ఒక థాట్ ఉంది కదా మీకు? మీ స్టడీస్ని ఒకవైపు బ్యాలెన్స్ చేస్తూనే ఇటువైపు క్రియేటివ్ ఫీల్డ్లో మీరు స్క్రిప్ట్ రైటింగ్ అని అవి చేద్దాం అనుకుంటున్నారు కదా. అసలు ఇంత టైం ఎక్కడ దొరుకుతుంది మీకు అక్కడ? అంటే చదివేది బీటెక్, అది కూడా ఒక రినౌండ్ యూనివర్సిటీ కదా అది. అలాంటి ఒక యూనివర్సిటీలో చదివేటప్పుడు మీరు దీన్ని బ్యాలెన్స్ చేయడం అనే దాన్నే ఎక్కువ మంది ఆలోచిస్తూ ఉంటారు కదా, పేరెంట్స్ కానీ ఎవరైనా సరే. ఎలా మేనేజ్ చేస్తారు అసలు అది? అంటే టైం ఎలా సెట్ అవుతుంది మీకు? అంటే బీటెక్లో ఉండేటప్పుడు కంప్లీట్ బీటెక్ అన్న. ఓకే. అక్కడ కూడా కొన్ని గ్యాప్స్ వస్తూ ఉంటాయి. ఆ గ్యాప్స్లో నేను ఏదైనా స్టోరీ అయినా ఇలా చేస్తే బాగుంటుందన్న థాట్ అయినా, లేకపోతే నా స్టార్ట్అప్ థాట్స్ మీద ఎక్కువ అంటే ఎక్కువ ఢిల్లీలో ఉండేటప్పుడు స్టడీస్, హైదరాబాద్లో ఉండేటప్పుడు యాక్టింగ్ అలా మేనేజ్ చేస్తాను. ఒక హైదరాబాద్లో చదివే ఒక 18 ఏళ్ల కుర్రాడు తన ప్యాషన్ని వెతుక్కుంటూ టీ సిరీస్ వరకు ఎలా వెళ్ళాడు? అసలు ఈ ప్రయాణం ఎలా మొదలైంది? అంతా మమ్మీ క్రెడిట్ అన్న. మమ్మీని ఒకసారి అడిగాను టీ సిరీస్లో వస్తే బాగుంటుంది మమ్మీ అంటే, అలాగే అమ్మ ట్రై చేద్దాం అని అన్న. తర్వాత ఒకసారి సడన్గా కాల్ చేసి ఇదిగో మీ సాంగ్ టీ సిరీస్లో వస్తుందని చెప్తే షాక్. ఇంకా మీ ఫాదర్ దగ్గర నుంచి ఈ ఆల్బమ్ అయిన తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి? అంటే ఇలా వచ్చింది టీ సిరీస్లో వచ్చింది అని అన్న తర్వాత అలా అంటే వెళ్తాం అనుకున్నా కానీ మరీ ఇంత తొందరగా వెళ్తాం అనుకోలేదు అని అన్నారన్న. అంటే 18 yearsలో టీ సిరీస్ అనేది దే ఫీల్ వెరీ హ్యాపీ మా పేరెంట్స్.
యాక్చువల్గా ఇప్పుడున్న పొజిషన్లో ఏంటంటే చాలామందికి ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ అనేది దొరకడం కష్టం అవును ఇంతకుముందు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ వీటిలో కానీ అవును మన దగ్గర టాలెంట్ ఉంది అంటే దాన్ని ఎలా అయినా బయటకి చూపించడానికి దీనికి ఈజీ అయింది కదా కొంతవరకు. అలా ఇప్పుడు మీరేమైనా ఇలా ఇండివిజువల్ ఆల్బమ్స్ ఇంకా ఏమైనా చేసి అలా పాపులర్ అయ్యి ఇండస్ట్రీకి వద్దామనే ఉద్దేశం ఉందా, లేదు అంటే మీరు అనుకున్న స్టోరీస్ ఈ స్క్రిప్ట్ రైటింగ్ అలా ఏమైనా చూపించి అలా ఏమైనా వద్దామనేసి ఉందా? అంటే ఒక యాక్టర్ గానా లేదా స్టోరీ టెల్లర్, మీకు ఏది ఆపర్చునిటీని బట్టి డిసైడ్ అవుదామని ఇంకా ఏం అనుకోలేదు అన్నమాట. అంటే సాంగ్స్ కూడా చేయాలని ఉంది. లాస్ట్ అంటే ప్రేమే సాంగ్లో పాట పాడాను. ఈసారి నేను డ్యాన్స్ ప్రూవ్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సాంగ్లో ఎక్కువ మూమెంట్స్ లేవు, అది మాంటేజెస్ లాగా వెళ్ళిపోయింది. సో లైక్ వీడు ఈ కైండ్ ఆఫ్ చేయగలడు అన్న థాట్ చూసే వాళ్ళకి వచ్చింది. సో వీడు డ్యాన్స్ కూడా చేయగలడు అన్న థాట్ రావాలంటే నేను అలా చేద్దామని అనుకుంటున్నాను. సో యాక్టర్ అన్నాక అన్నీ రావాలి కదండి, డ్యాన్స్, సింగింగ్, డైలాగ్ డెలివరీ, అలా అన్నీ నేను అంటే నాకు మూవీ వచ్చినా చేస్తాను, అందులో ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. ఒకవేళ లేదంటే నేను ఇలా సాంగ్స్ చేసి నెక్స్ట్ మూవీ. ఇంకా ఇప్పుడు ఆ వీడియో సాంగ్లో అంటే ఒక 6 minutes సాంగ్ అది యాక్చువల్గా, కానీ అందులో ఒక చిన్న థీమ్ ఉంది. అంటే ఒక చిన్నప్పుడు కలిసిన ఒక ఫ్రెండ్స్ ఇద్దరు, తర్వాత వాళ్ళ ప్రయాణంలో వాళ్ళ దారులు వేరైపోయిన తర్వాత మళ్ళీ పెద్ద అయిన తర్వాత కలిసిన ఆ చిన్న థీమ్ ఉంది కదా, అసలు ఆ థాట్ అది ఎవరిది? అది యాక్చువల్గా ఆ థాట్ అంటే ఆ థాట్ యాక్చువల్గా నాదే అన్న. అంటే నేను లిరిక్స్ రాస్తున్నవి దానికి మ్యాచ్ అవుతుంది. ఓకే, అందుకని ఇంకా అలా తీద్దామని మీ థాట్స్ని ఆ డైరెక్టర్కి చెప్పడంతో అది అలాగే వీడియోలో వచ్చింది మొత్తానికి. మీరు ఫ్యూచర్లో ఎలాంటి సాధించాలని అనుకుంటున్నారు, ఎలాంటి అవకాశాలు మీకోసం ఎదురు చూస్తున్నాయని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడు ఇది నార్మల్గా ఎలాగో ఈ సాంగ్ బాగానే వెళ్ళింది, జనాల్లోకి హిట్ అయింది, ఇంకా దీని తర్వాత నెక్స్ట్ ఏం చేద్దాం అనేసి అనుకుంటున్నారు? దీని తర్వాత అనేది నేను ప్రెసెంట్ అయితే ఏమి ప్లాన్ చేసుకోలేదన్నా. ఓకే, కానీ ఏం వచ్చినా రిసీవ్ చేసుకుంటాను. ఓకే, మీ ప్యాషన్కి తగ్గట్టుగా ఏ ఆఫర్ వచ్చినా ఎలాంటిది వచ్చినా దాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ రెండు స్టడీస్ని దీన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్దాం. ఇంకా మీరేమైనా ఫ్యూచర్లో చేద్దాం అనుకున్న విషయాలు, ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా ఉన్నాయి? అంటే మీరు చాలా స్టోరీస్ అవి రాశానని అన్నారు కదా, ఒక 20 to 30 స్టోరీస్ అన్నీ నా దగ్గర రెడీగా ఉన్నాయని చెప్పారు మీరు. అలాంటి అంటే అంత ఫాస్ట్గా స్టోరీస్ని రాయడం కానీ అసలు అది ఎలా సాధ్యం? అంటే నార్మల్గా ఒక కుర్రాడు ఇలా స్టోరీస్ రాస్తున్నాడు, ఇది అది ఇంత ఫాస్ట్గా ఇలా అవుతుంది అంటే చాలామంది షాక్ అవుతుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళే స్టోరీస్ రైటింగ్కి దీనికి చాలా టైం తీసుకుంటుంటారు కదా. అంటే ఇంత ఫాస్ట్గా ఎలా అన్ని స్టోరీస్ మీరు ఎలా? నేను తెలుగు మూవీస్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను అన్న. తెలుగు మూవీస్, ఓకే, ఆ మూవీస్లో ఇప్పుడు దాకా టచ్ చేయని పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ ఏమైనా థాట్లోకి వస్తే వాటిని సైడ్ పెట్టుకుంటాను. ఈ థాట్ బాగుంది, దీన్ని మూవీగా తీస్తే ఇంకా బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు వచ్చిన థాట్, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అంటే ఒక కొడుకు అంటే ఇష్టం ఉన్న ఫాదర్, మదర్, అన్నయ్య అంటే ఇష్టం ఉన్న చెల్లి, ఒక పిన్ని, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగే ఒక అబ్బాయి వాళ్ళని వదిలి హాస్టల్కే వెళ్ళలేడు. అలాంటి వాడికి ఫ్యూచర్లో ఇల్లరికం పంపిస్తే తను ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయన్న ఒక థాట్ మూవీలా తీస్తే అలా ఒక స్టోరీ రాసుకున్నాను. ఇది ఒక స్టోరీ లైన్, దీనికి ఎమోషన్స్ యాడ్ చేసి అన్ని యాడ్ చేసి రాసుకున్నాను. ఇప్పటివరకు అయితే మీరు రాసిన స్టోరీస్ని మీరు డైరెక్టర్ దగ్గరికి కానీ ఎవరి దగ్గరికి అప్రోచ్ అవ్వలేదు ఇప్పటివరకు? అంటే నా ఏజ్ ఉంది. అవును, అంటే ఇప్పుడు నేను వెళ్ళినా కూడా చిన్న పిల్లోడు కూడా స్టోరీలు చెప్తున్నారని అంటారు కదా. కానీ ఇప్పుడు ఈ సాంగ్ విషయంలో అయితే అది జరగలేదు. ఓకే, అంటే మొత్తం మా మమ్మీ చూసుకున్నారు కాబట్టి, మమ్మీ చేశారు కాబట్టి జరగలేదు. బయట వాళ్ళంటే చిన్న పిల్లల్లాగే చూస్తారు కదా. ఇంకా బీటెక్ ఫస్ట్ ఇయరే ఈ కుర్రాడు. ఇంకా మీరు ఇండస్ట్రీ సైడ్ వెళ్ళడానికి కానీ ఇంకా మీకు హెల్ప్ చేయడానికి ఇలా ఏమైనా మీకు ఒక ఫ్రెండ్స్ సర్కిల్ ఇలా ఉంటుంది కదా, అంటే ఎంకరేజ్ చేసేవాళ్ళు ఉన్నప్పుడు మనకి దేనికైనా ముందుకు వెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో ఎవరు మిమ్మల్ని బాగా ఎక్కువగా ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు?
ఓకే. మీకు కాలేజీలో ఉన్న ఫ్రెండ్స్ వాళ్ళు లేదంటే ఇక్కడ కాలేజ్లో ఉన్న అంటే ఎక్కువగా ఇక్కడ చాలా తక్కువ అన్న, ఎక్కువ పేరెంట్స్తోనే ఉండేవాడిని. ఓకే. ఇక్కడ కూడా ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళతో అంత టచ్ ఇప్పుడు లేదు. కానీ కాలేజ్ ఫ్రెండ్స్ మాత్రం చాలా వరకు ఎంకరేజ్ చేసే వాళ్ళే ఉన్నారు. ఓకే. వాళ్ళు ఎలా అంటే ఇదిగో నువ్వు ఇది మార్చుకో, నువ్వు ఇంక ఇది నువ్వు ఇది ఇలా చెయ్యి అని సజెస్ట్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళే చాలామంది ఉన్నారు, మంచి వాళ్ళు అన్నారు. ఇంకా వీడియో సాంగ్లో ఈ కాస్టింగ్ సెలెక్షన్ ఇవన్నీ ఎలా జరిగింది? అదంతా మమ్మీ అన్న. అంటే మమ్మీ ఇదిగో మమ్మీ నాకు ఎవరు పరిచయం లేదు బయట అమ్మాయిలు కూడా, హీరోయిన్ ఎవరో నువ్వే చూడ అంటే మమ్మీ అందరినీ, చిన్న బాబు చిన్న పాప హీరోయిన్ అందరు మమ్మీయే చూసుకున్నాను. ఈ షూటింగ్ అంతా ఎన్ని డేస్ జరిగింది? ఈ వీడియో సాంగ్ షూట్ అంతా 2 days. 2 daysలో జరిగింది. 2 daysలో మొత్తం. ఫస్ట్ డేలో యాక్చువల్గా ఎక్కువ షూట్ వర్క్ అయిపోయింది అన్న. ఓకే. దీనికి ఇంకా బ్యాలెన్స్ అంటే ఏమైతే ఎడిషనల్ ఏమున్నా సెకండ్ డేలో కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఈ షూట్ అంతా ఎప్పుడు జరిగింది? మీరు బీటెక్కి ఇంటర్కి గ్యాప్లో. ఓకే. జూన్లో జరిగింది. ఓకే. టీ సిరీస్ని అప్రోచ్ అయింది ఇప్పుడు మీరు? టీ సిరీస్ని మదర్కి తెలుసు అన్న, నాకు ఐడియా లేదు. వీడియో సాంగ్ టీ సిరీస్లో వచ్చి అవుట్ ఆఫ్ ది మీ ఫ్యామిలీ కాకుండా మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కాకుండా బయట నుంచి మిమ్మల్ని మీకు వచ్చిన కాంప్లిమెంట్ అంటే సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్ కామెంట్స్ మీకు బాగా నచ్చిన కామెంట్ ఏంటి? ఏది బాగా నచ్చింది మీకు? ఏది బాగా అన్నీ బాగా నచ్చాయి అన్న. అంటే ఫస్ట్ నన్ను వీళ్ళు మంచిగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే. అంటే లుక్స్ బాగున్నాయని కొంతమంది అన్నారు, కొంతమంది వాయిస్ బాగుంది అన్నారు. దాన్ని అలాగే మెయింటైన్ చేస్తూ అందరికీ నచ్చేలాగా వెళ్దాం. బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను కాల్ చేశాను శ్రీకాంత్ అడ్డాల అంకుల్కి కాల్ చేశాను. ఓకే. చాలా బాగుందమ్మా, చాలా బాగా చేసావు అది నాకు అంటే ఆ పర్సన్ నుంచి వినడం చాలా బాగా అనిపించింది. ఇంకా ఇప్పుడు మా ప్రిన్సిపల్ మ్యామ్కి ఈ సాంగ్ చాలా నచ్చింది. ఇప్పుడు మీరు చదివే కాలేజ్ స్కూల్ ప్రిన్సిపల్. ఓకే. మ్యామ్ అంటే టచ్ లేదు. 3rd class 4th class అప్పుడు మ్యామ్ అనమాట. ఓకే. ఆ మ్యామ్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది. ఇప్పుడు మల్టీ టాలెంటెడ్ అనేది చాలా తక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు ఈ వీడియో సాంగ్ విషయానికి వస్తే మీరే సాంగ్ రాశారు, మీరే పాడారు, మీరే యాక్ట్ చేశారు కూడా. ఇలా ఇన్ని ఫీల్డ్స్లో మీకు గ్రిప్ ఉంది అని అనుకోవడం ఇప్పుడు అది ఒక ప్రౌడ్ ఫీలింగ్ కదా యాక్చువల్గా. అంటే మీకు అది నేను ఇంత చేశాను సాధించాను అని అనిపించకపోవచ్చు, కానీ చూసే వాళ్ళకి అంటే ఈ అబ్బాయి ఈ కుర్రోడే చేశాడు అని చెప్పి అని అనుకుంటూ ఉంటారు కదా. అసలు ఇన్ని మేనేజ్ చేయగలను నేను అనేది మీకు ఎప్పుడు తెలిసింది అసలు యాక్చువల్గా? అంటే ఫస్ట్ నాకు పాడాలని అనిపించింది అన్న. ఓకే. అందుకని రాసుకున్నాను లిరిక్స్. అంటే ఫస్ట్ నేను ఒక అమ్మాయిని ఇమాజిన్ చేసుకున్నాను, రియల్ వరల్డ్లో లేదు. ఒక అమ్మాయి ఇలా ఉంటే అని ఒక స్టోరీ ఇమాజిన్ చేసుకొని సాంగ్ రాశాను. ఆ సాంగ్ నిజంగా ఒక చిన్న పిల్లడు రాశాడని ఫస్ట్ మా ఫాదర్ షాక్ అయ్యారు. నువ్వేనా రాసావని అడిగారు. నీకు తెలుగు అంత ఫ్లూయెంట్గా మాట్లాడవు కదా, ఎప్పుడు ఇంత బాగా ఎలా రాసావు అంటే ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేశారు. డాడీ ఇప్పుడు ఈ పదానికి అర్థం ఏంటి, కరెక్ట్ వర్డ్ ఏంటి తెలుగులో అంటే వాళ్ళు కూడా హెల్ప్ చేశారు. చాలా బాగుంది రా, నువ్వు దీన్ని ఫస్ట్ సాంగ్ చేసి తర్వాత చూద్దాం అంటే సాంగ్ చేసేసాను అన్న. సాంగ్ పాడాను, లిరిక్స్ ఇంకా పాడడం అయిపోయింది. అప్పుడు తర్వాత దీన్ని ఎవరిని పెట్టి యాక్ట్ చేస్తే బాగుంటుందేమో అంటే నీకు యాక్టింగ్ ఎలాగ ఇంట్రెస్ట్ ఉంది కదా, నువ్వే యాక్ట్ చేయి అని డాడీ అన్నారు. సో నేనే యాక్ట్ చేశాను. అప్పుడు నేను 106 kgs అన్నా ఆ సాంగ్ చేసినప్పుడు. ఇప్పుడు నేను 30 kgs తగ్గాను, 76. ఎంత గ్యాప్లో తగ్గారు? 6 months. 6 monthsలో 8 months అనుకుంటాను. 8 months. ఇప్పుడు అంటే నాకు అనిపించింది సాంగ్ బయటకు వచ్చిన తర్వాత, అంటే బయటికి రాలేదు, ఆ సాంగ్ అయిపోయిన తర్వాత నన్ను చూసుకున్న తర్వాత ఈ సాంగ్ నేను సన్నగా ఉండుంటే ఇంకా బాగుండేది, ఇంకా బెటర్ అవుట్. అంటే ఇప్పుడు కూడా సాంగ్ అందరూ బాగుంటుంది అంటే మా మమ్మీకి నేను ఇలా ఉండడం కంటే అలా ఉండడం ఇష్టం అండి, లావుగా బొద్దుగా. నాకు అనిపించింది అనమాట, రేపు నేను యాక్టింగ్ ప్యాషన్ కాబట్టి నేను వెయిట్ లూజ్ అవ్వాలి అనిపించి పర్సనల్గా తగ్గాను అనమాట. ఇప్పుడు నార్మల్గా ఇండస్ట్రీ వైజ్గా అంతా చూస్తే అబ్జర్వ్ చేస్తూ ఉంటే కొత్త టాలెంట్కి ఎక్కువ అవకాశాలు దొరుకుతున్నాయి.
అంటే స్క్రిప్ట్ రైటింగ్ విషయంలో కానీ, కొత్త డైరెక్టర్స్కి అవకాశాలు ఇవ్వడంలో కానీ, స్టోరీ టెల్లింగ్కి కానీ, డైలాగ్స్కి కానీ, వీటికి కానీ, రైటర్స్గా కానీ చాలామంది ఇండస్ట్రీకి వస్తూ ఉన్నారు కదా. ఇప్పుడు మీకు ఇది రైట్ టైం అనేసి మీరు ఇలా అనుకున్నారు ఎప్పుడైనా, ఇది కరెక్ట్ టైము మనం లాంచ్ అవ్వడానికి కానీ, లేదంటే కొత్తగా ఏమైనా మనం ట్రై చేయడానికి కానీ, మనకి అవకాశాలు ఎక్కువ దొరుకుతాయని మీరు అనుకున్న టైం ఉందా అలా? అంటే అలా ఏం అనుకోలేదన్న. అంటే నాకు ఎప్పటికైనా మూవీ ఇండస్ట్రీకి రావాలి, యాక్టింగ్ చేయాలి, మన కథలో మనం యాక్ట్ చేసి ఇలా. అంటే ఇప్పుడు మీరు వీడియో సాంగ్ చేశారు కదా, యాక్చువల్గా ఈ వీడియో సాంగ్ లేదు, ఇప్పుడు మనకు అంత అవకాశాలు లేవు ఇండస్ట్రీలో, కొత్త టాలెంట్ని తీసుకోవడం లేదు అని అనిపించింది అనుకోండి, ఇప్పుడు చేసి ఉండేవారు కాదు కదా. అంటే మీ స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా చేసేవారు. అంటే ఇప్పుడు ఇది రైట్ టైం అని మీరు అనుకున్నారా? అంటే మీకు లాంచ్ అవ్వడానికి కానీ, ఇండస్ట్రీలో ట్రై చేయడానికి కానీ దీనికి? అంటే రైట్ టైం అని అనుకున్నానా అంటే రెండు బ్యాలెన్స్ చేద్దామని అనుకున్నాను. ఓకే. ఇప్పుడు కూడా మీకు ఒకవేళ ఏమైనా మూవీ ఆఫర్స్ ఏమైనా వచ్చిన యాక్టింగ్ విషయంలో ఈ రెండింటిని ఎలా మేనేజ్ చేద్దాం, బ్యాలెన్స్ ఎలా చేద్దాం అనేసి అనుకుంటున్నారు? మూవీస్ ఇంకా అంటే మీకు స్టడీస్ విషయంలో ఎగ్జామ్స్ ఉండొచ్చు, క్లాసెస్ ఇలా ఉంటాయి కదా, ఈ షూటింగ్ ఇలా దాన్ని ఎలా మేనేజ్ చేద్దామని? అంటే హాలిడేస్లో అయితేనే నేను చేయగలను అన్న. ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే ఒకవేళ మంచి మూవీ వచ్చి నేను స్టడీస్లో ఉండి అంటే నేను ఇంకా మూవీనే ఆపాల్సి వస్తుంది, స్టడీస్ని ఆపలేను కదన్న. స్టడీస్ అనేది ఇంపార్టెంట్. స్టడీ అంటే మూవీస్ మనం 22 తర్వాత అంటే ఆఫ్టర్ బీటెక్ తర్వాత కూడా చేసుకోవచ్చు, కానీ స్టడీస్ మళ్ళీ. అప్పటి వరకు ఇలా ఎప్పుడైనా మీకు ఖాళీ దొరికినప్పుడు ఈ వీడియో సాంగ్స్ కానీ, ఆల్బమ్స్ కానీ ఇలాంటివి చేసే ఉద్దేశం ఏమైనా ఉందా? ఖాళీ ఉన్నటప్పుడు ఇప్పుడు ప్రేమే సాంగ్ ఎలా అయితే చేశానో అలా 3 months హాలిడేస్లో ఒక్కొక్క సాంగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అంటే వెళ్ళాలా అనేది నేను ఇంకా డిసైడ్ అవ్వలేదు. అంటే ఇప్పుడు ప్రేమే అన్న థాట్ వచ్చింది, అలా ఇంకో థాట్ వస్తే నెక్స్ట్ వెళ్ళిపోవడం. ఇంకా రాలేదు ఏ థాట్ చెయ్యాలని, వస్తే చేస్తాను. అలానే మీ ఫ్యూచర్లో మీరు సాధించే విషయాలకి వీటికి మీకు అంత మంచిగా జరగాలని, మీకు మంచి ఆఫర్స్ అవి రావాలని, ఇండస్ట్రీలో మీలాంటి టాలెంటెడ్ కుర్రోళ్ళు ఇంకా ఇండస్ట్రీకి రావాలని మనసారా కోరుకుంటున్నాం. మా సమయం తెలుగు తరపున కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. చూశారు కదా, ఇది యశస్వి ప్రయాణం. ఒక 18 ఏళ్ల కుర్రాడు టీ సిరీస్ వరకు వెళ్ళిన ఆయన జర్నీ విశేషాలు అన్నీ ఆయన మాటల్లోనే తెలుసుకున్నాం. మళ్ళీ త్వరలోనే మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఈజ్ విజే మురళీకృష్ణ సైనింగ్ ఆఫ్.